కార్తిక్, దీప వాళ్ళు రెస్టారెంట్ మేనేజర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న మేనేజర్ మాత్రం "మీరు శివనారాయణ మనవడు కదా" అని చెప్పేసి అయితే కార్తిక్‌ని చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్ అయితే "అవును సార్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మేనేజర్ "రండి కూర్చోండి" అని చెప్పేసి అయితే కార్తిక్‌ని, దీపని కూర్చోమంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ కూర్చుంటూ ఉంటాడు. అది చూసిన మేనేజర్ మాత్రం "మీరు కూడా కూర్చోండి" అని చెప్పేసి అయితే దీపకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం "లేదు సార్, నేను నించొనే ఉంటాను, పర్వాలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మేనేజర్ మాత్రం "అవును, అప్పట్లో మీరు జోష్నా కంపెనీకి ఎంతో పెద్ద పేరుని తెచ్చిపెట్టారు. అందువలన నా కంపెనీ కిందకు అగాల పాతాళంలోకి తొక్కుకుపోయింది. మీ వల్లనే నా కంపెనీకి చాలా లాస్ వచ్చింది. ఇప్పుడు ఆ జోష్నా కంపెనీ నుండి మీరు తప్పుకుపోయారన్న విషయం నాకు తెలిసింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "అవును సార్, నాకు నచ్చలేక అక్కడి నుండి వచ్చేసాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ మాత్రం "అవునా, అలా కాదు కదా, మీరు ఆ జోష్నని పెళ్లి చేసుకోలేదనే ఆ జోష్న మీ నుండి వెళ్ళిపోయిందంట కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడి నుండి తీసేశారంట కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "అది ఒక పాయింటే కానీ మళ్ళీ నాకు నచ్చలేదు, అందుకే నేను ఇక్కడికి మానేశాను ఆ కంపెనీలో నుండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ మాత్రం "అవన్నీ నాకు అనవసరం, కానీ ఇప్పుడు నువ్వు నా కంపెనీలోకి రావటం నీకు ఇష్టమేనా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప కూడా కార్తీక్‌ని చూసి చాలా సంతోషంగా "నేను జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను" అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.